ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. విష్ణు సహస్రనామంలో 690వ నామం మనోజవహ అన్నారు. అంటే మనోవేగం వంటి వేగము కలిగిన స్వామి అని అర్థం. అంటే మనస్సుకి ఉన్నటువంటి వేగం దేనికి లేదు. వాయు వేగం కంటే కూడా మనోవేగం ఎక్కువ. ఎందుకు అంటే మనస్సుకు ఉండే వేగం ఎక్కువ. మనస్సు ఎప్పుడంటే అప్పుడు కన్ను మూసి తెరిచే లోపల దేశ దేశాలు లోకాలు అన్నీ కూడా తిరిగి వచ్చేటువంటి సామర్థ్యం కలిగింది. అందుకని మనోవేగాన్ని మించింది ఇంకొకటి లేదు. అటువంటి వేగము కలిగినటువంటి స్వామి గనక ఆయన్ని మనోజవహ అన్నారు. ఆ వేగం వల్లే మనస్సు నారాయణుని చేరుతుంది. అంత వేగం కలిగి ఉన్నటువంటి మనస్సు నారాయణుని చేరుతుంది అంటే ఎలా చేరుతుంది? ఆ మనస్సులో పరమాత్మని, ఆ నారాయణుని పెట్టుకుని ధ్యానం చేస్తుంటే ఎంత వేగంగా, ఎంత నిశ్చలంగా, ఎంత చక్కగా ధ్యానం చేస్తే అది అంత త్వరగా పరమాత్మని చేరుతుంది. కనుక ఆయన్ని మనోజవహ అన్నారు. మరి ఇప్పుడు దేన్ని స్మరిస్తే అది మనస్సు ఆ రూపాన్ని పొందుతుంది అని చెప్తున్నారు కదా. మనకి మనస్సు ఆ రూపాన్ని పొందకపోతే ఎంతసేపటికి అర్థం కాదు. మనకి తెలియని వస్తువు యొక్క విశేషాన్ని ఎవరన్నా చెప్తే అర్థం కాదు. వాళ్ళు ఎన్ని వర్ణించి చెప్పినా అర్థం కాదు. ఎప్పుడు అర్థమవుతుంది అంటే వాళ్ళు అంటారు, ఒక్కసారి నేను చూస్తే కానీ నాకు ఆ మనస్సులోకి రాదు, నువ్వెంత చెప్పినా నాకు అర్థం కావట్లేదు, ఆ రూపం మనకి అవగతం అవ్వట్లేదు అంటాం. అంటే మనస్సు ఆ రూపాన్ని పొందలేదు. ఎప్పుడైతే మనస్సు మనము ఎక్కడో దేశ విదేశాల్లో ఉన్నటువంటి మన పిల్లలను, మన వాళ్ళనో తలుచుకున్నాం, వెంటనే ఆ రూపాన్ని పొందేస్తుంది. దేన్ని తలిస్తే ఆ రూపాన్ని పొందితేనే. ఇప్పుడు మనం ఒక వస్తువుని తీసుకురావాలి అనుకున్నాం, ఇక్కడి నుంచి ఆ గదిలోకి ఏమో, ఆ మనస్సు ఎప్పుడైతే మనం అనుకున్నామో ఆ మనస్సు ఆ రూపాన్ని పొందుతుంది. పొందినప్పుడు అది అక్కడికి వెళ్ళి అది తీసుకురాగలుగుతుంది శరీరంతో. వయసు పెరిగిన తర్వాత అది తీసుకున్నటువంటి రూపాన్ని మళ్ళీ మర్చిపోతుంది, మళ్ళీ మారిపోతుంది. అందుకని మనం మర్చిపోయి మళ్ళీ అక్కడికి వెళ్ళాక దేనికి వచ్చామో మర్చిపోతాం. దానివల్ల మళ్ళీ మనకి ఆలస్యం అవుతుంది పని, ఎన్నో అనర్థాలు వస్తాయి. మరి అదే మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళితే మళ్ళీ మనం దేనికోసం అక్కడికి వెళ్ళామో అవసరం కళ్ళకు కనపడితే కానీ మళ్ళీ మనకి గుర్తురాదు. మళ్ళీ అక్కడికి వెళ్ళి అది తెచ్చుకుంటాం. అట్లా ఎవరిని తలిస్తామో ఆ రూపాన్ని మనకి అవగతం చేస్తుంది మనస్సు. తాను ఆ రూపాన్ని పొంది మనకి తెలిసిన వస్తువు మనం ఎలా కొనుక్కోవాలి, లేకపోతే అట్లా తెచ్చుకోవాలి, అక్కడ ఉంది వెళ్ళి పలానా వస్తువుని ఇక్కడికి తెచ్చుకొని దాంతో పని చేసుకోవాలి అనుకున్నాం అనుకోండి, వెంటనే ఆ వస్తువు యొక్క స్వరూపాన్ని మనస్సు పొందుతుంది. పొంది ఆ వస్తువుని తీసుకొస్తుంది, శరీరం ద్వారా పనులు చేస్తుంది. మరి మనస్సుకి వేగం ఎంత ఎక్కువ ఉందో అంత వేగంతోనూ కూడా ఒక్కొక్కప్పుడు మర్చిపోతుంది. ఆ వేగం మళ్ళీ మర్చిపోతుంది, మళ్ళీ గుర్తు తెచ్చుకుంటుంది. అది అన్నీ కూడా క్షణాల్లో జరిగిపోతాయి. మనస్సుకి ఒక సంకల్పం కలుగుతుంది, మళ్ళీ ఒక్క క్షణంలోనే వద్దులే ఇప్పుడు గుడికి వెళ్దాము అనుకుంటాం. చాలా రోజులైంది వెళ్దాము అనుకుంటాం. అనుకున్నాక సరే అంటుంది మనసు. తర్వాత మళ్ళా మరుక్షణంలోనే ఎందుకు
గుడికి ఇవాళ దాకా వెళ్ళలేదు. ఏమైంది? రేపు వెళ్తే ఏమొచ్చేది ఏముంది? మళ్ళీ ఆ సమయం దండగా వెళ్ళటం రావటం ఇవన్నీ శ్రమ దండగా అని అన్నదనుకోండి, అది వెనక్కి వెళ్ళిపోతుంది ఆ చేసే పని. అంటే ఆ బద్ధకం, దానికి సంకల్ప వికల్పాలే దాని పని కదా. అందుకని ఒక క్షణంలో సంకల్పం చేస్తే మరో క్షణంలో వికల్పం, అంటే దాన్ని మార్చుకోవటమే వికల్పం. మరి సంకల్ప వికల్పాలు అది చేస్తూ ఉంటుంది. సంకల్పం చేసినప్పుడు ఆ మనస్సు ఆ రూపాన్ని పొందుతుంది. ఏ పని చేద్దామనుకున్నామో ఆ రూపాన్ని పొందుతుంది. మళ్ళీ క్షణంలో వికల్పాన్ని పొందుతుంది. ఆ పొందినప్పుడు మళ్ళీ ఆ పనిని మనం వదిలేస్తాం. ఇది మనస్సు యొక్క లక్షణం. ఈ మనస్సుకి ఎంత వేగంగా, అందుకే ఎడం చేతిలో ఉన్నదాన్ని కుడి చేతిలోకి తీసుకుని ఎవరికైనా దానం చెయ్యాలంటే ఎడం చేత్తో ఇవ్వకూడదు, కుడి చేత్తో ఇవ్వాలి అంటారు. కానీ ఆ కుడి చేతిలోకి వచ్చేసరికి మనస్సు మారిపోతుంది. అందుకే కర్ణుడు ఒకసారి ఎడం చేత్తో ఇస్తాడు. అదేంటి ఎడం చేత్తో ఇస్తున్నావంటే, అది ఎడం చేతిలో ఉంది, ఇవ్వాల్సి వచ్చింది, ఇచ్చేస్తాడు. అదేంటి కుడి చేత్తో ఇవ్వాలి కదా, ఎందుకు అట్లా ఇస్తున్నావు అంటే, ఈ చేతిలో నుంచి చేతిలోకి వచ్చేసరికి మనసు మారిపోవచ్చు. అందుకని మనస్సు మంచి పని సంకల్పించినప్పుడు వెంటనే చేసేయాలి. ఇవ్వాలి అనుకున్నప్పుడు వెంటనే ఇచ్చేయాలి తప్ప అట్లా ఆలస్యం చేస్తే మనసు మారిపోతుంది. ఎందుకు అంత అవసరమా, అంత ఇవ్వాలా, ఎందుకు కొంచెం తగ్గించటము, తగ్గించి చివరికి వద్దులే అని కూడా అంటుంది మనస్సు. అట్లా మనస్సు మారిపోతూ ఉంటుంది. అందుకని పరమాత్మ వేగవంతమైనటువంటి మనస్సు యొక్క వేగం ఎంత ఉంటుందో అంత వేగము కలిగిన వాడు కనుకనే ఆ మనస్సుకి అంత వేగం ఉండగలిగేటువంటి మనస్సుని ఆయన సృష్టించగలిగాడు. అన్నీ ఆయనలో నుంచే కదా వచ్చింది, ఆయనే కదా సృష్టించింది. మరి అంత దానికంటే వేగం ఆయనకు ఉండబట్టే అంత వేగం కలిగినటువంటి మనస్సుని సృష్టించి జీవుడికి ఇచ్చి ఈ బంధాలని కలిగించి ఆ మాయ అనే తెర అడ్డం పెట్టి ఆ బంధాలను కలిగించి మళ్ళీ ఆ బంధాలను తొలగించి మాయ అనే తెరగను తప్పించి తనలోకి తీసుకునేవాడు కూడా ఆయనే. ఎలా తీసుకుంటాడు? అలా తలిస్తే అది ఆ స్వరూపాన్ని మనస్సు పొందుతుంది అని చెప్తున్నారు కదా. మరి అదే పనిగా పరమాత్మని తలుస్తూ ఉన్నామనుకోండి, అప్పుడు మనస్సు ఏ రూపాన్ని పొందుతుంది? పరమాత్మ స్వరూపాన్నే పొందుతుంది. అప్పుడు ఆ పరమాత్మ స్వరూపుడే అయిపోతాడు జీవుడు. అదే కావాల్సింది. అసలు మానవుడి లక్ష్యం అదే కనుక ఆ పరమాత్మ స్వరూపుడు అవ్వాలి అంటే అదే పనిగా పరమాత్మని స్మరిస్తూ ఉంటే అదే విధంగా ఆయన జీవుడు పరమాత్ముడే అయిపోతాడు అని చెప్తూ, మనోవేగం వంటి వేగం గల పరమాత్ముని మనోజవహ అన్నారని శంకరాచార్యుల వారు చెప్పారు. ఈ మనోజవం అనే పేరు హనుమంతుడికి ఉంది. ఆయన వాయుసుతుడు గనక ఆయనకి కూడా అంత వేగం ఉంది గనక మనోజవం అని హనుమంతుడికి కూడా స్తోత్రంలో మనోజవం మారుత తుల్య వేగం అంటే వాయువు యొక్క వేగము కలిగినటువంటి వాడు అని అర్థం. ఆయన సుతుడే గనక ఆ తండ్రి వేగం ఆయనకి ఉంది కనుక ఆయనకి మనోజవహ అనే పేరు హనుమంతుడికి ఉంది. మరి స్వామి దయామయుడు, భక్తవత్సలుడు. భక్తుల్ని భక్తవత్సలుడు అంటే వత్స అంటే దూడ, బిడ్డ అని అర్థం. అందుకని తన భక్తులందరినీ కూడా తన బిడ్డల్లాగా ఆదరించి ప్రేమించి చక్కగా వాళ్ళని ఉద్ధరించేటువంటి స్వామి గనక ఆయన్ని భక్తవత్సలుడు అంటారు. భక్తుల్ని ఆదుకోవటానికి
ఆయన ఎంత వేగంగా వస్తాడు అంటే ఆ మనోజవహ అంటే మనోవేగంతో స్వామి సంచరిస్తూ ఉంటాడు. భక్తుల కోసం అలా పరిగెత్తుకుంటూ వస్తాడు. అలాగే మరి గజరాజుని రక్షించటానికి మరి పరమాత్మ అలాగే గబగబా పరిగెత్తుకొచ్చేసాడు కదా. అలాంటి పరమాత్మని మనోజవహ అన్నారు. అందుకని ఆయన పేరే అద్భుతం, ఆయన వేగం అద్భుతం. అటువంటి భక్తుల బంధాల్ని ఆయన శీఘ్రంగా తొలగించగలిగేటువంటి స్వామిని మనోజవహ అంటారు. శీఘ్రము అంటే వెంటనే అర్థం. మరి వెంటనే చెయ్యాలి అంటే వేగం ఉంటే కానీ అది ఆ వెంటనే అవదు. అంతటి వేగంతో భక్తుల యొక్క భవబంధాల్ని ఆయన తొలగించేటువంటి స్వామి గనక ఆయన్ని మనోజవహ అన్నారని పరాశర భట్టరు అన్నారు. సప్తజన్మ కృతం పాపం స్వల్పం వా యది వా బహు విష్ణోరాలయ విన్యాస ప్రారంభాదేవ నశ్యతి. సప్త జన్మల పాపమైన ఒక్కసారి విష్ణువు ఆలయంలో అడుగు పెట్టగానే నశించిపోతుందని విష్ణు ధర్మం చెప్తోంది. సత్యసంధులు వారు శంకరుల వారు చెప్పిన అర్థంతో పాటు మనస్సుకి ఎవరి వల్ల వేగం వచ్చిందో ఆ స్వామి మనోజవుడు అన్నారు. ఈ మనస్సుకి అంత వేగం ఎవరి వల్ల వచ్చింది? స్వామి వల్ల వచ్చింది. స్వామే ఇచ్చాడు కనుక అందుకని ఆయన్ని మనోజవుడు అన్నారు. అటువంటి స్వామిని మనోజవుడు అన్నారని సత్యసంధుల వారు చెప్పారు. ఈ విధంగా నలుగురు యొక్క మహానుభావుల యొక్క చెప్పిన అర్థాన్ని మనకి పరమాత్మ అందిస్తున్నాడు. మనం అందుకునేటువంటి అదృష్టాన్ని మనకి కలిగించి అందించి మనల్ని మరి చక్కగా పరమాత్మ అలా అందించి అందుకుంటాడు ఆయనలోకే అని మనం అందరం కూడా ఆ స్వామిని ప్రార్థిద్దాం. సిద్ధులు ఓం మనోజవాయ నమః అని స్వామికి ప్రణమిల్లుతూ ఉంటారు. స్వామి మనోజవహ అయినటువంటి స్వామికి మనం నమస్కారం చేసుకుంటూ, స్వామి అంత వేగంతో మనోవేగంతో నిరంతరం నిన్నే స్మరిస్తూ నీ రూపాన్నే మనస్సు ఎప్పుడు పొంది మరి బంధాలను తొలగించుకుంటూ సంసార సాగరంలో కర్మ ధర్మాలను నిర్వర్తిస్తూ మమ్మల్ని అనుగ్రహించి అంత వేగంతోనూ మాయ తెరను తొలగించి భవబంధాలను తొలగించి మమ్మల్ని నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం